రాశ్యా శ్రీష ఏం చేస్తున్నారమ్మా? నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను ఎంత శ్రీష ఇద్దరిని పిలుస్తున్నాను బయట నుంచి, మీకు వినిపించట్లేదు. ఏం చేస్తున్నారు ఇద్దరు కూడా? ఫోన్ చూస్తున్నావా? ఫోన్ నేను చూడమన్నా? పిల్లలు ఫోన్ చూడొచ్చా? టీవీలో భగవద్గీత శ్లోకాలు చూడమన్నాను, నేర్చుకోమన్నాను. వాళ్ళు ఎలా చెప్తున్నారో విని నేర్చుకున్నా చెప్పండి అని చెప్తాను. నేర్చుకున్నారా? ఇలా మహాభారతం ఏంటంటే ఆ శ్లోకం ఎలా చదవాలి, ఏం చదవాలి, ఈ మహాభారతం వల్ల మీ జీవనశైలి ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా బతకాలి, ఎలా చేయాలి, ధర్మం అంటే ఏంటి, ఎలా ఈ మనుషుల మధ్య ఎలా బతకాలి అనేది ఈ మహాభారతం నేర్పిస్తుంది. అదేసండి ఏం చేస్తారు ఇక్కడి నుంచి? ఏం చదువుతావు? భగవద్గీత శ్లోకాలు చదవండి. సండే టైంలో ఒక గంట కొన్ని శ్లోకాలు చదివితే మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఫోన్ మానేసి ఇలాంటి బుక్స్ చదవండి. దీంట్లో భగవద్గీత శ్లోకాస్ అవి నేర్చుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి. బాయ్ గైస్.